హలో అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ మోమ్ ఆఫ్ యష్ పండు. ఇదేంటి అని చూస్తున్నారా? మీరు పుదీనా పచ్చడి, కొత్తిమీర పచ్చడి, టమాటో పచ్చడి ఇలా చాలా రకాలు చూసుంటారు కదా. ఇది వచ్చేసి కలగూర పచ్చడి అన్నమాట. అంటే అన్ని ఆకుకూరలు కలిపి చేస్తాము. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అన్నం తినాలి అనిపించినప్పుడు, ఆకలి మందగించినప్పుడు ఈ పచ్చడి చేసుకొని తింటే మంచిగా డైజెస్టివ్ పవర్ అనేది ఇంప్రూవ్ అయ్యి మంచిగా ఆకలి అవుతుంది. పిల్లలకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ మధ్య మా పెద్దోడు సరిగ్గా అన్నం తినట్లేదు. సో వాడి కోసం అనేసి నేనైతే ఈ పచ్చడి చేస్తున్నాను. సో మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పి వీడియో అయితే తీశాను. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే పచ్చడి చేయడం అయితే చాలా సింపుల్ అండి. కాకపోతే ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికే చాలా టైం పడుతుంది. నాకైతే ఆల్మోస్ట్ 1 అవర్ పట్టిందండి. దీనికోసం ఏమేమి కావాలి అంటే నేనైతే ఒక 2 పెద్ద కట్టలు పుదీనా తీసుకున్నాను. ఇంకా 2 పెద్ద కట్టలు కొత్తిమీర, ఇంకా ఒక కట్ట కరివేపాకు, ఒక కట్ట మెంతి కూర. పెద్ద కట్టలు తీసుకోవాలండి. అంటే మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే కొంచెం కొంచెంగా స్టార్ట్ చేయండి, చిన్న చిన్న కట్టలతో. నేనైతే రెగ్యులర్గా చేస్తూ ఉంటాను కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువే చేసుకున్నాను. ఇది 1 వీక్ వరకు కూడా పాడవదు, పచ్చడి నిల్వ ఉంటుంది. ఇవన్నీ కూడా ఆకుకూరలు నేనైతే ఒక 10 మినిట్స్ సాల్ట్ వేసి వాటర్లో అయితే నానబెట్టేశాను. ఇంకా పచ్చిమిర్చి మీ కారానికి తగినట్టుగా తీసుకోండి. నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి కొంచెం తక్కువే వేశాను. మామూలుగా కొంచెం ఇది స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుంది. స్పైసీగా తినేవాళ్ళు ఇంకొంచెం మిర్చీస్ ఎక్కువగా వేసుకోండి. ఇంకా టమాటోలు అయితే పెద్ద పెద్దవి ఒక 5 నుంచి 6 టమాటోస్ తీసుకున్నాను. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా తీసుకున్నాను. కొంచెం పులుపు ఉంటే బాగుంటుంది. పులుపు ఇష్టం లేని వాళ్ళు చింతపండు స్కిప్ చేయొచ్చు. నేనైతే కొంచెం చింతపండు అయితే తీసుకున్నాను. టేస్ట్ చాలా బాగా వస్తుంది. నేనైతే ఈ రెసిపీ మా అత్తమ్మ దగ్గరే నేర్చుకున్నాను. నేను ఆల్మోస్ట్ వంటలన్నీ మా అత్తమ్మ చేసేలాగానే ఉంటాయి. ఇదైతే నా పెళ్ళైన తర్వాత మా అత్తమ్మ దగ్గర చూసి నేర్చుకున్నాను. మా ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే వాళ్ళము ఆకుకూరతో ఈ పచ్చడి అయితే. మీకు ఇంతకుముందు ఈ పచ్చడి గురించి తెలుసా? మీరు ఎవరైనా చేసుకుంటారా ఇంట్లో? నాకు కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల ఈ వీడియో ఇంకా కొంతమందికి రికమెండ్ అవుతుంది. సో అందుకని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? మనం ఆకుకూరలన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, క్లీన్ చేసి. ఇప్పుడైతే పెద్ద కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి. నేను ఆకుకూరలు ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను కదా, అవన్నీ ఉడకాలి మంచిగా ఆయిల్లో, లేదంటే పచ్చి పచ్చిగా స్మెల్ వచ్చేస్తుంది. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చిని ఇలా సగానికి తుంపుకొని ఆయిల్లో అయితే వేసేసుకున్నాను. ఫస్ట్ పచ్చిమిర్చి వేసి వాటర్ ఎగిరిపోయిన తర్వాత కూడా ఆయిల్ వేసుకోవచ్చు, అలా కూడా చేయొచ్చు. ఇంకా ఈ పచ్చిమిర్చి మంచిగా వేగిన తర్వాత ఆకుకూరలన్నీ ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుంటూ ఉండాలండి. నేనైతే ఫస్ట్ పుదీనా వేసుకున్నాను. ఒక్క 2 మినిట్స్లోనే మనం చూస్తూ ఉండగానే పుదీనా మగ్గిపోతూ ఉంటుంది. మూత కూడా ఏమీ పెట్టనవసరం లేదండి, కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా పుదీనా కొంచెం వేసేసిన తర్వాత ఒక్క 2 మినిట్స్లో పుదీనా అయితే మొత్తం మగ్గిపోతుంది. చూసారా, ఒక గిన్నె నిండా తీసుకున్న పుదీనా మగ్గిపోయి ఎంత కొంచెంగా అయిందో. ఇవి 2 పెద్ద కట్టలండి. పుదీనా మంచిగా మగ్గిన తర్వాత నెక్స్ట్ నేనైతే మెంతి కూర వేసుకుంటున్నాను. మెంతి కూర కొంచెం తక్కువే తీసుకోండి, లేదంటే చేదు వచ్చేస్తుంది. మనం అన్ని 2 కట్టలు తీసుకుంటే మెంతి కూర అయితే ఒకటే కట్ట వేసుకుంటే బాగుంటుంది. మెంతి కూర వేసిన తర్వాత ఒకసారి కింది నుంచి మొత్తంగా కలిపేసుకోండి. కలుపుకుంటూనే మనం వేరేవి కూడా వేసుకోవాలి, లేదంటే కింద ఉన్నవి ఎక్కువగా ఉడికిపోతాయి, పైనవి ఎక్కువ ఉడకవన్నమాట. సో కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను. సాల్ట్ వేస్తే మనకు ఇంకా తొందరగా మగ్గిపోతాయి. ఇంకా ఆకుకూరల నుంచి కొంచెం వాటర్ కూడా ఫామ్ అవుతుంది. దానివల్ల మనం హై ఫ్లేమ్లో పెట్టినా కూడా కూర ఏమీ మాడిపోదు. సో నేనైతే పెద్దగా స్టవ్ హై ఫ్లేమ్ పెట్టుకొనే ఇదంతా చేస్తున్నాను, లేదంటే చాలా టైం ప్రాసెస్ పడుతుందండి. ఇది చేయడానికి ఈజీనే కానీ టైం టేకింగ్ ఉంటుంది. జస్ట్ 1 మినిట్లో మెంతికూర కూడా మగ్గిపోయింది. వాటర్ కూడా ఎలా ఫామ్ అయ్యాయో చూస్తున్నారు కదా. ఇదంతా ఆకుకూరలో సాల్ట్ వేస్తే మనకి ఇలా వాటర్ వచ్చేస్తుంది అన్నమాట.
ఇది కూడా మాకు తెలియదా అనుకోకండి, నిజంగా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. నాకు కూడా పెళ్ళైనప్పుడు అసలు ఏ వంటలు రావు, ఏవో కొన్ని చిన్న చిన్నగా చేసుకునేదాన్ని. మ్యారేజ్ అయిన తర్వాతనే అన్నీ నేర్చుకున్నాను. సో నేను ఏదైతే నేర్చుకున్నానో అవి మీకు చెప్తున్నాను అంతే. ఇంకా అది వేగిపోయిన తర్వాత నెక్స్ట్ కరివేపాకు అయితే వేస్తున్నాము. కరివేపాకు అయితే ఇంకా మనకు ఎన్ని రకాలుగా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో అందరికీ తెలుసు కదా. నార్మల్గా కర్రీస్లో వేస్తే తీసి పక్కన పెట్టేస్తాము, కానీ ఇలా పచ్చళ్ళు పొళ్ళు కొట్టుకుంటే హ్యాపీగా తినేస్తాం కదా. హెల్త్కి హెయిర్కి చాలా యూజ్ అవుతుంది కరివేపాకు. సో ఇందులో కంపల్సరీ కరివేపాకు కూడా వేసుకుంటాను. కరివేపాకు కూడా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడైతే నేను కొత్తిమీర వేసేసుకుంటున్నాను. కొత్తిమీర కాడలతోనే వేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. మనం టమాటో పచ్చడి చేసుకున్నప్పుడు కూడా కొత్తిమీర ఇలా వేసుకుంటే చాలా బాగా టేస్ట్ వస్తుంది. కావాలంటే ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఈ కొత్తిమీర వేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా మొత్తం మగ్గిపోయిన తర్వాత దాన్ని వేరొక బౌల్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇంకా నేను పచ్చడి చేస్తూ ఉండగానే పిల్లలు అయితే ట్యూషన్ నుండి వచ్చేసారు. ఇంకా రాగానే అడుగుతారు కదా, మమ్మీ ఏం వండుతున్నావు డిన్నర్కి అని చెప్పేసి. సో ఈ వీడియో అయితే వాడే తీశాడు, నేను తీస్తాను అనేసి. చూస్తున్నారు కదా, ఆకుకూరలు మొత్తం మంచిగా మగ్గిపోయాయి. కరివేపాకు కూడా ఉడికింది, కాకపోతే అది మనకు దగ్గరగా అయిపోదు. చూడండి, మనం వేసిన పుదీనా, కొత్తిమీర, మెంతికూర అస్సలు మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోయాయి. ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉడికిపోయిన ఆకుకూరలు మొత్తం వేరే ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు దీంట్లోనే టమాటోస్ కూడా నేను మగ్గిచ్చేసుకుంటాను. ఆలోపు ఈ ఆకులన్నీ కూడా చల్లారిపోతాయి అన్నమాట, మనం మిక్సీలో వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో అందుకనేసి నేను ఇవన్నీ కూడా వేరే గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, ఇదంతా ఆయిల్ కాదండి, మనం ఆకుకూరలు ఉడికించినప్పుడు వాటర్ కూడా ఫామ్ అయింది కదా, అవి దాంట్లోనే ఉంచేసి ఇంకా దాంట్లోనే టమాటోస్ కూడా వేసి మగ్గించేసుకోవాలి. సాఫ్ట్గా అయిపోవాలి టమాటోస్ అన్నీ కూడా. ఇంకా టమాటోస్తో పాటు చింతపండులో కూడా గింజలు తీసేసి చింతపండు కూడా దాంట్లోనే వేసేసి సాల్ట్ అయితే వేసేసుకున్నాను. ఇది ఉడకడానికి మనకు ఒక 3 to 4 minutes టైం పడుతుంది. చూసారు కదా, మూత పెట్టి ఉడికించుకున్నాను. ఇలా మంచిగా సాఫ్ట్గా ఉడికిపోవాలండి. టమాటోస్ మంచిగా ఉడికిపోయిన తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటాను నేను. ఈలోపు మనము ఆకుకూరలు తీసి పక్కన పెట్టుకున్నాం కదా, వాటన్నింటినీ మనం మిక్సీ వేసుకునే లోపు టమాటోస్ చల్లగా అయిపోతాయి అన్నమాట. సో నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసి ఇక్కడైతే నేను మిక్సీలో మనం పక్కన పెట్టుకున్న ఆకుకూరల్ని వేసుకుంటున్నాను. దాంతోపాటు మీకు ఇష్టమైతే జీలకర్ర, ధనియాలు కూడా వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. నేనైతే జీలకర్ర వేసాను, ధనియాలు లేదు, సో కొంచెం ధనియాల పొడి అయితే వేసుకున్నాను. ఇంక ఇదైతే మిక్సీ పట్టేసుకున్నాను. మెత్తగా పేస్ట్ లాగా చేసుకోకూడదండి, కొంచెం బరకగానే ఉండాలి, అప్పుడే బాగుంటుంది, రోటి పచ్చడిలాగా వస్తుంది. ఇంకా అది పట్టేసిన తర్వాత నెక్స్ట్ టమాటోస్ కూడా వేసి మిక్సీ పట్టేసుకొని ఇంకా రెండు కూడా నేను మిక్స్ చేసుకుంటున్నాను. ఇంకా ఇప్పుడే పచ్చడి అయిపోయినట్టు కాదండి, ఇప్పుడే ఉంది మెయిన్ ప్రాసెస్. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక 4 స్పూన్స్ అయితే నేను ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఇదేంటంటే నేనైతే ఒక 4 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పోపు దినుసులు ఉంటాయి కదా, జీలకర్ర, ఆవాలు, మనం ఏవేవైతే యూస్ చేసుకుంటామో అవన్నీ రెగ్యులర్గా వాడేవి అవి తీసుకోవచ్చు. ఎండుమిర్చి. సో ఫస్ట్ అయితే నేను శనగపప్పు వేసానండి, అది వేగడానికి కొంచెం టైం పడుతుంది కదా, సో ఫస్ట్ శనగపప్పు వేసుకుంటాను. ఇంకా అది వేగిన తర్వాత టమాటోస్ ఉడికించేటప్పుడే నేను వెల్లుల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకున్నాను, వాటిని కొంచెం క్రష్ చేసి ఇంకా అది కూడా ఆయిల్లో వేసేసాను. వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత ఇంకా ఇప్పుడు జీలకర్ర, ఆవాలు వేస్తాను. ఫస్ట్ జీలకర్ర, ఆవాలు వేసుకుంటే ఇవన్నీ వేగేలోపు అవి మాడిపోతాయి అన్నమాట. సో అందుకని ఫస్ట్ శనగపప్పు, తర్వాత వెల్లుల్లిపాయలు, ఇప్పుడు జీలకర్ర, ఆవాలు వేసాను. నెక్స్ట్ ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి తొందరగా మాడిపోతుంది, సో అది లాస్ట్లో వేసుకోవాలి. ఇంకా నేనైతే పసుపు వేయలేదు పచ్చడిలో ఎక్కడ కూడా, సో ఆయిల్లోనే పసుపు వేసేసుకుంటున్నాను. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన ఎండుమిరపకాయలు,
వేసుకోవాలనుకుంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఇంకా నేను పచ్చళ్ళలోనే వేసాను కదా, సో దీంట్లోనైతే ఇంకా నేనేం వేయలేదు. ఇంకా ఇది వేగిన తర్వాత పోపు మంచిగా స్మెల్ వస్తుంది కదా, ఆ టైంలో మనం మిక్సీ చేసి పట్టుకున్న ఆకుకూర పేస్ట్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని మంచిగా కలుపుకోవాలి. మిక్సీ పట్టినప్పుడు నేను చెప్పాను కదా, కొంచెం బరకగానే పట్టుకోవాలండి. మరీ మెత్తగా పేస్ట్ లాగా చేసుకుంటే మనకు అంత టేస్టీగా అనిపించదు. కొంచెం ఆకులు ఆకులుగా చూస్తున్నారు కదా, నేను ఎలా చేశానో అలా చేసుకుంటే మనకు రోటి పచ్చడిలో చేసుకున్నట్టుగా వస్తుంది టేస్ట్ అయితే. సో దీన్ని అయితే మంచిగా మిక్స్ చేసుకొని కంపల్సరీ ఒక 5 to 7 minutes అయినా కూడా మనం సిమ్లో పెట్టి దీన్ని ఉడికించుకోవాలండి. ఇక్కడే మనకు కొంచెం టాస్క్ అన్నమాట. సో మాడిపోకుండా చూసుకుంటూ సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మూత పెట్టి. మనం అలా మంచిగా ఉడికించుకుంటే ఇది 1 week అయినా కూడా పాడవదు పచ్చడి. ఎక్కడైనా మనం ఫస్ట్ ఉడికించేటప్పుడు ఎక్కడైనా కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నా కూడా ఈ టైంలో మనకు మంచిగా వేగిపోతుంది అన్నమాట పచ్చడి అనేది. సో ఇలా ఒక 5 to 7 minutes అయితే సిమ్లో పెట్టేసి మంచిగా ఉడికించుకోవాలి. మీకు ఒక టిప్ చెప్తాను. ఈ పచ్చడి 1 week వరకు ఉంటుంది అని చెప్పాను కదా, అయితే నార్మల్గా పచ్చడి కాకుండా మనం కర్రీస్ కూడా చేసుకుంటాం కదా, నెక్స్ట్ డే కర్రీతో పాటు ఈ పచ్చడిని కలుపుకొని తినండి. అసలు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అలా కలుపుకున్నప్పుడు. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి. ఇంకా ఈ పచ్చడి రెసిపీ మీకు తెలుసా? ఇంతకుముందు మీరు ఎప్పుడైనా చేసుకున్నారా? చేసుకుంటే మీరు ఎలా చేసుకునేవాళ్ళు? ఇంకా ఏమైనా టిప్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, అది కూడా ట్రై చేస్తాను. ఓకే, అయితే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను, యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. అలా అయితే ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను మరి, ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్. కీప్ స్మైల్, ఇట్ కాస్ట్ నథింగ్, అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టాటా, బాయ్ బాయ్.